ఎస్టేట్ అక్రమ వ్యాపారం. మత్తు వదలని అధికారులు నాణాలు ఆక్రమించుకొని వాటిపై స్లాపులు పోసి వాటిని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాణాలు ఆక్రమించుకొని వాటిని భవన నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు రియాటర్లు దానిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. తులసినగర్ 20వ వార్డులో నాణాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు ఇచ్చినా కానీ అధికారుల స్పందన లేకపోవడం మూలంగా రియాటర్ల నిర్మాణాలు చేపడితే నాణాలు పూర్తిగా మూసుకుపోయి వర్షాకాలంలో ఆ నీళ్లు పూర్తిగా ఇళ్లలోకి చేరి సముద్రంలో తలపించేలా చేస్తున్నాయని, ఈ నాణాలు మూసివేస్తే చెరువులలోకి నీరు వెళ్లకుండా ఉండి చెరువుల ద్వారా చేపలు పట్టుకుని బ్రతికే గంగపుత్రుల జీవనోపాధి దెబ్బతింటుందని గంగపుత్రులు వాపోతున్నారు. లింగంపేటలో ఉన్న కర్ణకుంట చెరువులో నుండి వెళ్లే మత్తడిని కొంతమంది కింద ఉన్న చింతకుట్ట చెరువులో నీరు వెళ్లకుండా ఒర్రెను పుడుతున్నారు. ఇలా చేస్తే మా గంగపుత్రులకు తీవ్ర నష్టం అయ్యే అవకాశం ఉంటుందని, సుమారు 1000కి పైగా కుటుంబాలు పొట్ట మీద కొట్టొద్దని అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు మా గంగపుత్రులకు న్యాయం చేయగలరని కోరుతున్నారు. ఈ నాలను పూడుస్తున్నారని చెప్పి నేను 6 months బ్యాకే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కాంపిటేషన్ ఇవ్వడం జరిగింది, కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు ఎలాంటి చర్యలు కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. వాడు నేను ఇచ్చిన కాంప్లైంట్కు ఇల్లు మొదలు పెట్టక ముందు కాంప్లైంట్ ఇచ్చిన అంటే వాడు ఇప్పుడు స్లాబ్ పోసిండు, గోడలు కూడా పెట్టేస్తుంది. అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే అధికారులు ఉండే కుమ్మక్కయ్యి ఇక అధికారులు వాళ్ళకి ఏమైనా ముట్ట చెప్తేనే కదా, అధికారులకు ముట్ట చెప్తేనే కదా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేది. నేను అడిగితే ఏమన్నట్టు 2019 ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు అంటే వాడు గృహప్రవేశం చేసుకున్నాక తర్వాత చర్యలు తీసుకుంటారు అన్నట్టు ఇలా ఉన్నారు అధికారులు. వాస్తవంగా ఈ చెరువు పైనుంచి వెళ్ళి లింగం చెరువు ఉంటుంది, లింగం చెరువు నుంచి వెళ్ళి కర్ణంకుంట ఉంటుంది, కర్ణంకుంటకి వచ్చే ఇది కాలువ, ఈ 3 నీళ్ళ కాలువ కాదు. దీని ద్వారానే కింద చింతకుంట కానీ దానిలో కళ్ళపల్లి చెరువు కానీ దీంతోనే నిండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న దీనికి ఆధారపడి ఇక్కడ ఉన్న సర్వే నెంబర్లు అంతా కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ భూముల ధరలు పెరిగిన కొద్దీ ఈ అందరూ కూడా కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కలిసి దీన్ని కబ్జా చేసుకున్నారు. దీనిపైన ఎన్నోసార్లు కూడా రెవెన్యూ ఇరిగేషన్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మన మున్సిపల్ చట్టం ప్రకారం కాలువ 8 ఫీట్లు ఉన్నది. ఈ కాలువ ఎన్ని ఫీట్లకు మళ్ళీ ఇంకా ఎంత సెట్ బ్యాక్ విడాలని ఉంటుంది. కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండానే ఇష్టరాజ్యంగా మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్న స్థానిక గంగపుత్రులు కానీ కింద గుల్స్కర్ చెరువులు కానీ రాందాన్ని అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కానీ దీనిపైన చర్య తీసుకొని ఈ నాలాలు ఎంత ఉంటే అంత వెడల్పు చేసి వర్షాలు ఎప్పుడు ఎంత చిన్న వర్షం పడ్డా కానీ రోడ్డుకు అంతరం లింగంపేట, ఈ తులసినగర్, వార్నగర్, బీడ్ బజార్కు రోడ్డు మీదకి పోయే పరిస్థితి లేకుండా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులందరూ ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా అని ఇట్లా చెరువులను కాపాడాలి, నాలాలను కాపాడాలంటుంది. దీన్ని ఇప్పుడు నవీన్ అంటే ఆయనే మా వాళ్ళు ఇక్కడ మున్సిపల్ కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఈ దరఖాస్తు పైన స్పందించి ఇప్పటికైనా వచ్చి ఎక్కడ మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ జరగకుండా పాత వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటూ కొత్త కన్స్ట్రక్షన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మేము అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం. జై గంగపుత్ర.